అయ్యో, ఇప్పటి నుంచి అన్నయ్య వదిలిని కలపడానికి ఏం చేయడానికైనా రెడీగా ఉంటాం. మీరు చేసే ప్రయత్నంలో మా సాయం కావాలంటే అడగండి. చాలా థ్యాంక్స్ చిన్నాయనా. ఇందులో మాకు థ్యాంక్స్ ఎందుకమ్మా? అన్నయ్య వదిలికి దూరంగా పెరిగినా నువ్వే వాళ్ళని కలపాలి అనుకుంటున్నప్పుడు నేను వాళ్ళ దగ్గరే పెరిగాను. విరూపాక్షి వదిన నన్ను ఒక బిడ్డలాగే చూసింది. అలాంటిది బిడ్డలాగా నేను ఆలోచించకపోతే ఈ జన్మకి అర్థం ఉండదు. పెద్దయ్య గారు అమ్మగారుల మధ్య దూరం తగ్గాలంటే ఈరోజు కారు ప్రయాణంలాగే ఇంకొన్ని ప్రయోగాలు చేయాలి. అలాని రోజు కారులో పంపించాలంటే పెద్దయ్య గారు ఒప్పుకోరు. కారులో పంపించడానికి ఒప్పుకోకపోతే ఏంటి రాజు? అన్నయ్య వదిలు కలిసి ఉండడానికి ఇంకా ఎన్నో దారులుంటాయి కదా రాజు. ఆలోచిద్దాం. చిన్నాయనా, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటమ్మా అది? ఇలా చేద్దాం. అమ్మా రుక్మిణి, నీ ఐడియా చాలా బాగుందమ్మా. బాగున్నప్పుడు ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? ఈ ప్లాన్ రేపే అమలు చేద్దాం. సరే చిన్నాయనా. సూర్య ఏంటి ఈ రోజు నన్ను ఎలా చూస్తున్నాడు? ఏం జరిగింది? నన్ను ఏదైనా అడగాలనుకుంటున్నాడు. అందరూ గుడికి వెళ్ళి విరూపాక్షిని మాత్రం వదిలేసి వెళ్ళారంటే తను ఎమ్మెల్యే కాబట్టి పబ్లిక్కి ప్రాబ్లం అవుతుందని వదిలిపెట్టి వెళ్ళారా? అదే ఉండొచ్చు. ఇంట్లో ఎవరూ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్లారు? రాజరూప బయటికి వెళ్తే నాకు చెప్పే వెళ్తారు కదా. బానే చెప్తుంది, కానీ సూర్యతో మాట్లాడాలంటే భయం వేస్తుంది. నేను మాట్లాడితే సూర్య ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో. కానీ నేను మాట్లాడడానికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే నిన్నంతా సూర్య నా మీద కోపంగా లేడు. ఎలాగైనా మాట్లాడతాను.
సూర్య, ఇంట్లో వాళ్ళందరూ కనిపించట్లేదు. ఎక్కడికి పంపించావు? సమాధానం చెప్పకపోతే నిజంగా నేనే ఏదో ప్లాన్ చేసి బయటికి పంపించాను అనుకుంటుంది. నేనెవరిని పంపించలేదు. వాళ్ళందరూ కలిసి గుడికి వెళ్ళారు. అయ్యో, చెప్తే మనం కూడా వెళ్ళేవాళ్ళం కదా. సరే సూర్య, కాఫీ తీసుకొస్తాను. కాఫీ తెమ్మంటారా కొప్పడతారా?